ఈ యొక్క రాత్రికాల సమయము సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో దేవుడు కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. అంశము ఆధ్యాత్మికముగా దిగజారిపోవడానికి గల కారణాలు ఏంటండి? ఆధ్యాత్మికమైన జీవితంలో మనం ఎలా దిగజారిపోతున్నామో దానికి కారణాలు ఏంటో మనం తెలుసుకుందామా వద్దా? తెలుసుకుందాం. మొదటిది, దేవుని వాక్యమును లోతుగా హృదయంలోనికి వెళ్ళనివ్వకపోవడం. ఏంటిదండి మొదటిది? దేవుని వాక్యము లోతుగా హృదయంలోనికి వెళ్ళనివ్వకపోవడం. చూద్దామా? మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 24వ వచనం. అంశము ఆధ్యాత్మికముగా దిగజారిపోవడానికి గల కారణాలు. మొదటిది ఏంటండి? లోతుగా వెళ్ళనివ్వకపోవడం వలన వచ్చే నష్టం ఏంటో మనం చూద్దామా? మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం చదివిస్తారా? ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పాను. ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనములు విత్తుతుంది కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినో అని అడిగింది. ఇక్కడ చూసినట్లయితే మొదటి 24వ వచనంలో మొదటిగా మనం చూసినట్లయితే అక్కడ ఒక ఉపమానం జరుగుతుంది. అవునా కాదు? ఎవరి మధ్య సంభాషణ జరుగుతున్నది? మనము బైబుల్ ఎప్పుడు కూడా చదవటం కాదండి. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ధ్యానించాలి. అవునా కాదా? ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పాను. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులతో ఒక ఉపమానం చెప్తున్నారు. అవునా కాదా? ఎవరిదానండి? యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులతో ఉపమానం చెప్తున్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఒక ఉపమానం చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? అది చూద్దామా? పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనములు విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. పరలోక రాజ్యం ఎలా ఉందండి? ఒక పొలముగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏమున్నది? విత్తనము విత్తిన మంచి విత్తనం. అవునా కాదండి? మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. ఆ మనిషి ఎవరండి? ఆ మనిషి ఎవరు? నీవు నేనే ఆ మంచి విత్తనం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది సంఘానికి సంబంధించిన విషయము. అవునా కాదండి? సంఘములో ఎవరుంటారు? విశ్వాసులు ఉంటారు. అవునా కాదా? ఇక్కడ యాజకులు వారి యొక్క విధి విధానం ఏంటంటే, వారు చెప్పే మాటను బట్టి అనేక మంది క్రీస్తు వైపుకు త్రిప్పబడాలి. హల్లెలూయా. క్రీస్తుకు మాదిరికరముగా జీవించాలి. క్రీస్తుకు లోబడి జీవించాలి. వారు నిత్య రాజ్యానికి వెళ్ళాలని ఎవరు చెప్తున్నారు? యాజకులు చెప్తున్నారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా పరలోక రాజ్యముల గురించి ఒక ఉపమానము చెప్తూ అది సంఘానికి సాదృశ్యముగా కనబడుతుంది. హల్లెలూయా. ఈ రోజు మనం చూస్తున్న విషయం ఏంటంటే, సంఘంలో అనేక మంది విశ్వాసులు మన ఎదుట ఉంటారు. వారిలో కొంతమంది గోధుమలుగా ఉంటారు, కొంతమంది గురువులుగా ఉంటారు. ఇక్కడ మా యొక్క మాట, ఫస్ట్ మాట ఏంటంటే, దేవుని వాక్యము
చెప్పండి. మొదటి మాట ఏంటి? దేవుని వాక్యము లోతుగా వెళ్ళనివ్వకపోవడం వలన వచ్చే నష్టం ఏంటి? దేవుని వాక్యాన్ని వారు లోతుగా వెళ్ళనివ్వరు. ఎవరు వెళ్ళనివ్వండి? ఎవరు? గురువులు వెళ్ళనివ్వరు. అవునా కదా? ఏం చేస్తాయి గురువులు? గోధుమలు, ఒక పంట నాటినప్పుడు ఆ గురువులు ఏం చేస్తాయి? గోధుమల్ని అణిచివేస్తాయి. అవునా కాదండి? పాడు చేస్తాయి, నష్టం కలిగించాలని చూస్తాయి. ఇక్కడ యాజకులు వారు ఎంత చెప్పినా కూడా సంఘము వారికి ఎలా ఉంటది? రివర్స్ అయిపోతుంది. అవునా కదండి? అలాగే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీ మధ్య అనేక గురువులు ఉన్నాయని దేవుడు చెప్తున్న మాట. కాబట్టి మనం ఏం చేయాలంటే, దేవుని వాక్యము మనం లోతుగా వెళ్ళాలి అంటే మొదట మనం ఏం చేయాలంటే, ఎవరిని చూడాలి? గురువుల్ని చూడాలా? చెప్పండి. గురువుల్ని చూడాలా? చూడకూడదు. మనం ఎవరిని చూడాలి? ఎవరిని చూడాలి? దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు మన ప్రవర్తన మనము జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. మన ప్రవర్తన మనము జాగ్రత్తగా చూసుకోవాలి. మన మాట, మన చూపు, మన ప్రవర్తన, మన క్రియలన్నీ కూడా ఎలా ఉండాలంటే దేవునికి మాదిరికరముగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, సమాజంలోనికి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా ఉంటావు? ఒకవేళ క్రీస్తు సంబంధి అయితే ఏమని చెప్తావు? నేను క్రిస్టియన్ అని అంటారు. అవునా కదండి? నేను ఒక క్రైస్తవుని అని చెప్పుకుంటారు. కానీ ఒక ఆధ్యాత్మికమైన మన జీవితంలో క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నాము, కానీ మన ప్రవర్తనలో మాదిరి లేదు. హల్లెలూయా. ఇంకొక విషయం చూసినట్లయితే, మంచి విత్తనము ఏం చేస్తుంది? ఫలించింది. అవునా కదండి? మంచి విత్తనం ఏం చేస్తుంది? ఫలిస్తుంది. దేవుని సంఘముగా మనం ఏర్పడినప్పుడు, ఆయన సంఘములో మనం కూర్చున్నప్పుడు, మనము మంచి ఫలముగా మనం ఉంటే, మంచి విత్తనముగా మనం ఉంటే అది ఏం చేస్తుందంటే మంచి ఫలాలను ఇస్తుంది. హల్లెలూయా. ఆ మంచి ఫలాలు ఏంటంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, ఆశ నిగ్రహము, విశ్వాసము, ఇవన్నీ కూడా శ్రేష్టమైన ఫలములుగా దేవుడు మనల్ని అలంకరిస్తాడు. హల్లెలూయా. ఈ యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో మనం నష్టపోతున్నామంటే ఒక మంచి విత్తనము ఏం చేస్తుందండి? మంచి ఫలములు ఇవ్వాలంటే అది సారవంతముగా ఉండాలి. హల్లెలూయా. ఆ భూమి సారవంతముగా ఉండాలి. ఆ నీరు మంచిదై ఉండాలి. అప్పుడే కదా ఆ యొక్క వేరు లోతుగా నాటబడుతుంది. అవునా కదండి? అక్కడ అనేక ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, రాతి నేల ఉంటే ఏమవుతుందండి? వేరు లోతుగా వెళ్తుందా? వెళ్ళదు. ఏమవుతుంది? అడ్డుపడిపోతుంది. చెట్టు ఒకానొక దినాన ఏం చేస్తుంది? చనిపోతుంది. అలాగే మన ఆత్మీయ జీవితంలో దిగజారిపోతున్నామంటే మొదట మన పక్కన ఉన్న స్నేహితులు ఎలాంటి వారో మనం గుర్తించాలి. మన కుటుంబస్తులు ఎలా ఉన్నారో గ్రహించాలి. మన కొలీగ్స్ ఎలా ఉన్నారో మనం గ్రహించాలి. మనం ఎవరితో సహవాసము చేస్తున్నామో మొదట మనల్ని మనము గమనించుకోవాలండి. నువ్వు ఆధ్యాత్మికమైన జీవితంలో, ఆత్మీయ జీవితంలో నువ్వు దిగజారిపోతున్నావు, పతనమైపోతున్నావు, నామకార్థ భక్తి మనం జీవిస్తున్నామంటే మొదటి కారణము మన యొక్క వాక్యము లోతుగా వెళ్ళకపోవడం. హల్లెలూయా. ఈ వాక్యము ఎందుకని లోతుగా వెళ్ళదంటే, మన పక్కన ఉన్నవారు మనల్ని ఏం చేస్తారండి? ఒకడు ఎదుగుతున్నాడంటే ఇంకొకరిని పాడు చేయాలి అన్న ఉద్దేశం చేత మనుషులు ఉంటారు. అవునా కదండి? వారి ఆలోచనలు ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు క్రీస్తుతో సంబంధం కలిగి ఉంటావో, ఆయనతో ఐక్యత కలిగి ఉంటావో, ఆయన నిన్ను పరిమళింప చేస్తాడు. హల్లెలూయా. నిన్ను సువాసనగా ఆయన మారుస్తాడు. ఎందుకంటే ఆయన వాక్యము నీలో నిలిచి ఉంటే అది నేనేం చేస్తుందండి? బ్రతికిస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని వాక్యము నీ హృదయంలో ముద్రించుకుంటావో, నీకు ఏదైనా శోధన కలిగినా, ఏదైనా నష్టము కలిగినా పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షమున వ్యాజ్యమాడతాడు. హల్లెలూయా. మంచి చెడులు తెలియగలిగిన, వివేచన కలిగిన ఆత్మ చేత దేవుడు నిన్ను నింపుతాడు.
ఎప్పుడైతే వివేచన కలిగిన ఆ యొక్క వరము నువ్వు పొందుకుంటావో నీకు మంచి చెడుల మధ్య తేడా తెలుస్తుంది. నీకు కలిగే నష్టాన్ని నువ్వు గ్రహించగలుగుతావు. దేవుడు నిన్ను మేలు చెంద నింపుతాడు. ఎందుకంటే ఈ యొక్క నష్టాలు మనకు కలుగుతున్నాయంటే, వాక్యము మనలో నిలిచి ఉండట్లేదంటే మొదట మనకు దేవునికి స్థానం ఇవ్వట్లేదు. హల్లెలూయా. ఎలా ఉంటున్నామంటే పైకి భక్తి వేషము, హృదయం అంతా మోసకరం, సున్నము కొట్టిన సమాధి లాంటిది మన జీవితం. అవునా కదా? ఎంతమంది ఒప్పుకుంటారు? ఒక దినము, ఒక రోజు మనం గడుపుతున్నామంటే నువ్వు ఎంత టైం పర్ఫెక్ట్ గా నువ్వు దేవునితో జీవిస్తున్నావు, ఎంత సమయాన్ని దేవుడికి నువ్వు కేటాయిస్తున్నావు, ఎంత సమయాన్ని నువ్వు వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నావు, ఒకవేళ వాక్యాన్ని నువ్వు వింటే ఎంతసేపు దాన్ని నెమరవేయగలుగుతున్నావు అన్నది మనము పరిశీలించుకోవాలండి. ఒక్కసారి మారు మనసు పొందిన తర్వాత, ఒక్కసారి రక్షించబడిన తర్వాత, బాప్తిజం పొందిన తర్వాత మన యొక్క పాపములన్నీ కూడా ఎప్పుడైతే మనము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఎప్పుడైతే మనము ముంచి మనల్ని లేపుతారో పాతవి అన్ని గతించిపోతాయి. తర్వాత ఎలా ఉంటారు? నూతనముగా జీవిస్తాం. దినదినము కూడా మన రక్షణ దినాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలండి. హల్లెలూయా. నువ్వు రక్షణ పొందేటప్పుడు ఎన్ని దినాలు ఉపవాసం ఉంటున్నావు, ఎన్ని దినాలు దేవుని ఎదుట నువ్వు దిద్దుబాటు కలిగి ఉంటున్నావు, అదే నిరీక్షణ, అదే తపన, అదే రోషము ప్రతి దినము ప్రతి క్రైస్తవుల్లో కనిపించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ రోషము నీలో పుట్టిందో, ఎప్పుడైతే ఆ మంటతో ఉంటావో ఏ పాపముని మీద ఏలుబడి చేయలేదు, ఏ రోగముని మీద ఏలుబడి చేయలేదు, ఏ నష్టము కూడా నీ మీద ఏలుబడి చేయలేదు. వాక్యము మనలో నిలిచి ఉన్నంత కాలము ఏ శత్రు సమూహము మనల్ని పడద్రోయబడలేదు. హల్లెలూయా. వాక్యమే మనకు ఆధారమై ఉన్నదండి. ఒక మంచి విత్తనముగా నువ్వు విత్తబడాలి అంటే, ఒక మంచి ఫలాలు నీలో రావాలి అంటే అనేక గురువులు నీ మధ్య నిలిచి ఉంటాయి. హల్లెలూయా. నీ శత్రువే నిన్ను లోకానికి పరిచయం చేస్తాడు, నిన్ను పరిచయం చేస్తాడు. అవునా కదా? ఎందుకు పరిచయం చేస్తాడు? నీ మీద అనేక నిందలు. అవునా కాదు? ఎవరివో ఏంటో తెలీదు, కానీ ఒక నింద నీ మీదకి వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? మొత్తము ఎవరి నోట్లో చూసినా నీ మాటే వినిపిస్తుంది. అవునా కాదా? కానీ వాటిని చూసి మనం భయపడకూడదు, వాటిని చూసి మనం పారిపోకూడదండి. ఎందుకని? దేవుని వాక్యము నీలో నిలిచి ఉన్నది. నీ నీతి, నీ యథార్థత, నీ ప్రవర్తన ఏంటో దేవునికి తెలుసు. కాబట్టి మనలో ఏముండాలండి? చెప్పాలి. ఏముండాలి? దేవుని వాక్యము మనలో నిలిచి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టముగా మనతో మాట్లాడుతున్న మాట, సంఘముతో మీ మధ్య అనేక గురుగులు ఉన్నాయి. అవునా కాదా? అనేక గురుగులు మీ మధ్య ఉన్నాయి. ఎక్కడో లేవు, మీరు వెళ్ళిపోవడానికి, పారిపోవడానికి మీ మధ్య ఉంటారు. మిమ్మల్ని పొడి చేస్తారు, హాని చేసేస్తారు. మీకు తెలియదు. మీరు పడిపోయే వరకు, ఆ శ్రమలో, ఆ ఊపిలో పడిపోయేంత వరకు కూడా దాని గురించి మీకు ఏమాత్రం కూడా తెలియదండి. ఎందుకని? ఇక్కడ ఉపమానము కూడా ఏమని చెప్తున్నారు యేసుక్రీస్తు ప్రభు వారు? శిష్యులు ఆయన అడుగుతున్నారు ఏమని? మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. ఇక్కడ మనం చూస్తే నిద్ర చాలా భయంకరమైనది. హల్లెలూయా. హల్లెలూయా. నిద్రిస్తా ఉంటే దేవుని రాజ్యాన్ని నువ్వు కనిపెడతామా? కనిపెట్టలేము. ఆయనతో సిద్ధపాటు కలిగి మనం ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలండి మన జీవితము? సిద్ధపాటు కలిగిన జీవితం మనకు కావాలి. ఎప్పుడైతే నువ్వు సిద్ధపాటు కలిగి జీవిస్తావో ఆయన ఎప్పుడు రానై ఉన్నాడో మేఘ రథముల పైన నువ్వు గుర్తించగలుగుతావు. అవునా కాదండి? నువ్వు గుర్తించగలుగుతావు. మనుషులు నిద్రించుచుండగా శత్రువు వచ్చి ఏం చేశాడు? గురుగులను విత్తిపోయాడు.
నువ్వు ఎప్పుడైతే ఒక కురుకు వేయాలని చూస్తావో, ఎప్పుడైతే లోకంలోనికి వెళ్ళాలని చూస్తావో, ఎప్పుడైతే నీకు ఇష్టమైన వాటి మీద నువ్వు యొక్క మనసులో వాటి వైపు దృష్టి మలుపుతావో, అప్పుడే నీ వీక్నెస్ ఎవరు కనపెడతారు? అపవాది కనపెడతారు. ఎప్పుడైతే ఆ సమయం అపవాది దొంగలిస్తాడో, ఇంకప్పుడు ఏం జరుగుతుందండి? నష్టము కలుగుతుంది. ఇదంతా కూడా వాక్యము మనలో నిలిచి ఉండలేదు కాబట్టే శత్రువు అనే అపవాది మన మధ్యకు వచ్చి విత్తి వెళుతున్నాడు. మన కుటుంబంలో ఒక శోధన విత్తిపోతున్నాడు. అవునా కాదు? మన కుటుంబంలో ప్రార్థన ఉంటే, మన కుటుంబంలో వాక్యం ఉంటే శత్రువు వచ్చేది నీకు తెలుస్తుందా తెలీదా? నువ్వు ఎప్పుడైతే మోకరించి ప్రార్థిస్తావో, ఎప్పుడైతే మోకరించి మెలుగు కలిగి ప్రార్థిస్తూ ఉంటావో, మెలుగు కలిగి ఆనందిస్తూ ఉంటావో, మెలుగు కలిగి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో. కొంతమంది అంటారు, సిస్టర్ నాకు ప్రార్థించడానికి సమయం కూడా నాకు దొరకట్లా, నాకు చాలట్లేదని చెప్తారు. నువ్వు ఎక్కడ నిలుచుంటే అక్కడ నువ్వు ప్రార్థన చేయొచ్చు, ఎక్కడ కూర్చుంటే అక్కడ ప్రార్థన చేయొచ్చు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలని లేదండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ప్రార్థించారు? గెత్సేమనే తోటలో కళ్ళు మూసుకొని ప్రార్థించారా? పరలోకమందున్న తండ్రి వైపు చూస్తూ కన్నీరు విడుస్తూ ఆయన ఏం చేశారు? ప్రార్థన చేశారు. మన ప్రార్థన కూడా ఎలా ఉండాలి? ఎలా ఉండాలి చెప్పండి? ఎప్పుడు ఒకేలాగా మనము ప్రార్థించకూడదు. మన మనోనేత్రాలు తెరవబడాలి. హల్లెలూయా. మనం కళ్ళు తెరిచి ప్రార్థించిన మన మనోనేత్రాలు ఎప్పుడైతే తెరవబడతాయో పరలోకమందున్న ప్రతి ఒక్క దర్శనాన్ని నువ్వు పొందగలుగుతావు. హల్లెలూయా. ఎప్పుడైతే దానియేలు ఎలా ప్రార్థించాడండి? ఎలా ప్రార్థించాడు? వృద్ధాప్యంలో ఉండి కూడా మోకరించి ప్రార్థించాడు, రెండు చేతులు పైకెత్తి. హల్లెలూయా. మనము మన యొక్క వయస్సు ఉండగానే దేవునికి మనము సమయం ఇవ్వలేకపోతున్నాం. అనేకమైన బలహీనతలు మన మీద ఏర్పాటు చేస్తున్నాయి. వీటన్నిటికీ గల కారణం ఏంటంటే దేవుని వాక్యము మనలో నిలిచి ఉండకపోవటము వలన మాత్రమే అని నేను స్పష్టంగా చెప్పగలను. ఇక్కడ ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ గురుగులు ఏ సమయంలో వెలుగుగా ఉన్న సమయంలో గురుగులు విత్తిపోయాడా శత్రువు? ఏ టైంలో? నిద్ర పోయేటప్పుడు మాత్రమే. అంటే నువ్వు ఎలా ఉన్నావు ఆ సమయంలో? మెలుగుగా లేవు. ఎలా ఉన్నావు? నిద్రపోయిన వ్యక్తికి ఇంకా చనిపోయిన వాడితో సమానమే. ఏమైనా తెలుస్తుందా? ఏమి కూడా తెలియదు. ఆధ్యాత్మికమైన జీవితంలో, ఆత్మీయమైన జీవితంలో ఒక చచ్చిన వారి వలె ఉంటే నీ మీద ఎవరు వస్తారు? శత్రువు నీ మీద దాడి చేస్తాడు, నీ కుటుంబాన్ని నాశనం చేస్తాడు, నీ లైఫ్ స్పాయిల్ చేయాలని చూస్తాడు. నీ వాడికి ఏ సమస్యలో, ఏ ఇబ్బందిలో నువ్వు ఉంటావో అది వాడి వీక్నెస్ గా చూస్తాడు. అది నీ మీద ఏలుబడి చేయడం ప్రారంభిస్తుంది. కొంతకాలానికి నువ్వు ఇంకా పూర్తిగా దేవుని దగ్గర నుంచి ఎలా అయిపోతావు? దూరమైపోతావు. ఇంకా చావో రేవో అన్నట్టు ఉంటది మన బ్రతుకు. అవునా కాదండి? వీటన్నిటికి కారణము దేవుని సన్నిధికి రాకపోవడము, ఒకటి దేవుని వాక్యాన్ని వినకపోవడము, ఇంకొకటి నేను చెప్పే విషయం ఏంటంటే, దేవుని సన్నిధికి వచ్చి కూడా నామకార్థ క్రైస్తవులుగా బ్రతికితే మాత్రము అపవాది మన ఎదుట గురుగులను నాటుతాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు మెలకు కలిగి ప్రార్థించడం ప్రారంభిస్తావు, ప్రతి శత్రు సమూహమును నా ప్రభు నీ పాదముల కింద త్రొక్కి పెట్టి ఉంచుతాడు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే రెండో విషయాన్ని మనం మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని ఆత్మీయ జీవితంలో ఏ విషయంలో నష్టపోతున్నామో కారణాలు ఇవన్నీ. మొదటి మాట, దేవుని వాక్యము లోతుగా వెళ్ళలేకపోవడం వలన మనం ఏమవుతున్నాం? నష్టపోతున్నాం. రెండో విషయాన్ని చూస్తే, ప్రార్థన చేయకపోవడం వలన మనం ఏం చేస్తున్నాం? నష్టపోతున్నాం. రెండవ మాట ఏంటండి? ప్రార్థన చేయకపోవడం వలన నష్టపోతున్నాం. చూద్దామా? మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 4వ వచనం. యేసును
మాయోపాయముల చేత పట్టుకొని చంపవలెనని ఏకమై ఆలోచన చేసిరి. అయితే ప్రజల్లో అల్లరి కలుగుకుంటున్నట్లు పండుగలో వద్దని చెప్పాను. 26వ వచనం మొదటి నుండి చదువుదామా? 26వ అధ్యాయము. యేసు ఈ మాటలని చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చిననియు అప్పుడు మనిషి కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడిననియు మీకు తెలియనని చెప్పెను. ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయాఫా అను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడి వచ్చి యేసుని మాయోపాయముల చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేసేది. ఇక్కడ చూసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఏం చేశారు? మాయోపాయములు చేశారు. అంటే ఏంటి? నిందలు, అవమానాలు, హేళన ఇవన్నీ కూడా చేశారు. చేశారా? చేయలేదా? కానీ ఇవన్నీ జరుగుతాయని యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసా? తెలియదా? తెలుసు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ విధముగా జరుగుతుందని తెలుసు. కానీ ఎవరి చిత్తాన్ని గ్రహించారు? దేవుని చిత్తాన్ని ఆయన గ్రహించారు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సిలువ గురించి మనం చూస్తున్నాం. అవునా కదండి? ఆయన్ని సిలువకు అప్పగించాలని, ఆయన్ని చంపి వేయాలని వారంతా కూడా ఏం చేశారంటే ఆయన మీద నెపాలు మోపారు. అవునా కాదా? ఎప్పుడైతే ఆయన ప్రతి సమస్యకు కూడా ఆయన చేసే పని ఏంటో తెలుసండి? ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడు? మెలకువ కలిగిన ప్రార్థన ఆయన చేశాడు. రహస్య ప్రార్థన ఆయన చేశాడు. ఒంటరి ప్రార్థన ఆయన చేశాడండి. ఈ రోజు ఎంతమంది ఒంటరి ప్రార్థన చేస్తున్నారు? రహస్య ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? సమస్య వచ్చిందంటే, ఇబ్బందులు వచ్చినాయంటే, నిందలు వచ్చినాయంటే, అవమానాలు వస్తున్నాయంటే మొదటిగా మనం ఏం చేస్తాం? ప్రూఫ్ చేసుకుంటాం. అవునా కాదా? నేను కరెక్ట్ అని ప్రూఫ్ చేసుకుంటాం. కానీ దానికంటే ముందు చేయవలసిన పని ఏంటంటే, నువ్వు ఎలా ఉండాలి? ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటావో ప్రతి శ్రమను నువ్వు ఎదుర్కొంటావు. హల్లెలూయా. శోధనలు సహించువాడు ధన్యుడు, అట్టి వానికి దేవుడు ఏమిస్తున్నాడు? జీవ కిరీటం ఇస్తున్నాడు. ఈ రోజు ఎంతమంది జీవ కిరీటాన్ని పొందుకోగలుగుతున్నారు? నింద వచ్చిందంటే, అవమానం వచ్చిందంటే ఏం చేస్తున్నారు? తిరిగి నిందించాలని చూస్తున్నారు, తిరిగి అవమానించాలని చూస్తున్నారు, తిరిగి హేళన చేయాలని చూస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎలా ఉన్నారో తెలుసా? మౌనముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా అక్కడ ఉన్న ఎవరెవరు ఉన్నారంటే పరిసయ్యులు, సద్దుకాయులు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన్ని హేళన చేయాలని చూసిన వారందరినీ కూడా వివేచన కలిగిన ఆత్మ చేత వారి మాట్లాడక ముందే యేసుక్రీస్తు ప్రభు వారు గ్రహించేవాడు. అవునా కాదు? ఈ రోజు మన ముందు ఎవరైనా నుంచొని మాట్లాడుతున్నాడంటే మనం మెడిటేషన్ చేస్తున్నామా? ప్రభా, ఈ కుమారుడితో ఏం మాట్లాడాలి, ఈ కుమార్తెతో ఏం మాట్లాడాలి, నాకు తెలియట్లేదు, నా జ్ఞానం సరిపోవట్లేదు, ఈ మాట దేనికి దారి తీస్తుందో తెలియట్లేదయ్యా అని ఆ సమస్య గురించి ఆ స్థలంలో నుంచి ఎన్నిసార్లు ప్రార్థించారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ప్రతి విషయంలో కూడా తండ్రి చిత్తాన్ని గ్రహించారు. హల్లెలూయా. తండ్రి చిత్తాన్ని, ప్రభా నాకు సహాయం చేయండి, ఈ యొక్క పరిశీలనతో నేనేం మాట్లాడాలి, ఈ సర్దుకాడికి నేనేం జవాబు చెప్పాలి, నా శక్తి నా బలము కాదు, నీ శక్తి నాకు కావాలి, నీ బలము నాకు కావాలి అని ఏం చేశాడండి? దేవుని చిత్తాన్ని గ్రహించిన వ్యక్తిగా ఉన్నాడు. ఆయన 33.5 సంవత్సరాలు మన మధ్యలో జీవించాడంటే, 3.5 సంవత్సరాలు ఆయన సువార్తను ప్రకటించాడంటే ఆయన చిత్తముగా ఏది కూడా జరగలేదండి. ఆయన చిత్తముగా ఏది కూడా ఆయన చేయలేదు. ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని మాత్రమే ఆయన గ్రహించాడు. హల్లెలూయా. ఈ రోజు నిందలు, సమస్యలు, పోరాటాలు, సుడిగాలుల వల్ల నీ మధ్య
వెంటాడుతూ ఉంటున్నాయి. అవునా కాదా? అవునా కాదా? ఎంతమంది ఇవి నీ జీవితంలో రాలేదని ఎంతమంది చెప్తారు? అనేక సమస్యలు మన మీద ఏలుబడి చేస్తున్నాయి, అనేక నిందలు మన మీద ఏలుబడి చేస్తున్నాయి. ఈ దుర్దినాల్లో మనం బ్రతుకుతున్నాం. ప్రార్థనా జీవితం లేకపోతే, ప్రార్థనా శక్తి మనకు లేకపోతే అనేక మంది పరిసయ్యులు మన మీదకి వస్తారు, అనేక మంది సర్దుగాయలు మన మీదకి వస్తారు, అనేక మంది మాయోపాయాల చేత మనల్ని నిందిస్తారు. ప్రార్థన జీవితము లేకపోవడం వల్ల. చూద్దామా 2వ వచనము. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చిననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడిననియు మీకు తెలియనని చెప్పాను. ఆ సమయమున ప్రధాన యాజకులు ప్రజల పెద్దలను కయాపాను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడి వచ్చి యేసుని మాయోపాయముల చేత పట్టుకొని చంపవలనమై ఏకమై ఆలోచన చేశారు. ఒకరి వల్ల జరుగుతుందండి చంపడం? చెప్పండి, ఒకరి వల్ల జరుగుతుందా? జరగదు. అనేక మంది కావాలి. అనేక మంది కావాలంటే అపవాది ఒక మనుషుని మీద ఏలుబడి చేయాలంటే వాటి సమూహము దిగి వస్తుంది. అవునా కదండి? దేవుని సమూహము ఏ రీతిగా అయితే మన మధ్యకు వస్తుందో అపవాది సమూహము కూడా మనుషుని ఏలుబడి చేయడానికి దిగి వస్తుంది. యోగుని ఏం చేస్తుంది? అపవాది ఏం చేసింది? దేవుని కంచె ఉన్నంత వరకు కూడా అపవాది యోగుని ఏమీ చేయలేకపోయింది. పర్మిషన్ అడిగింది. ఎవరిని అడిగింది? దేవుని పర్మిషన్ అడిగింది. నువ్వు ఒక్కసారి ఆ కంచె తీస్తే నేను వెళ్ళగలుగుతాను కదా, ఆ కంచె వేస్తే నేను ఎలా వెళ్ళగలను అని అడిగిందా లేదా? ఈ రోజు నీ కుటుంబంలోనికి, నీ విషయంలోనికి దేవుని కంచె ఎంత నిలిచి ఉన్నది? కంచె ఏ రీతిగా వస్తుందండి? ఏ రీతిగా వచ్చి చెప్పండి? ప్రార్థన ద్వారా మాత్రమే కంచె వేయబడుతుంది. హల్లెలూయా. ప్రార్థన అనే కంచె నీ వైపు లేదనుకోండి, అపవాది ఏం చేస్తాడు? నిందలు తీసుకొస్తాడు, అవమానాలు తీసుకొస్తాడా లేదా? కానీ యోగుడు తిరిగి ప్రశ్నించాడా? నిందించాడా? అవమానించాడా? హేళన చేశాడా? భార్య కూడా చివరికి ఏమంది? దూషించింది. అని భార్యనేమైనా అన్నాడా? అట్లా ఏమన్నాడు? మూర్ఖురాలు వలె మాట్లాడు అన్నాడు. అంటే ఆయన మాటలో ఎంత పవిత్రత ఉందో చూడండి, ఆయన మాటలో ఎంత దీనత్వం ఉన్నదో చూడండి. కానీ ఈ రోజున అటువంటి పవిత్రత మనకు రావట్లేదు, అటువంటి దీనత్వం మనకు రావట్లేదు. ఎందుకని? ప్రార్థన అనే కంచె మనకు లేదు, మన శరీరానికి లేదు, మన అవయవానికి లేదు. ఎప్పుడైతే ప్రార్థన కంచె ఏ వ్యక్తి చుట్టూ అయితే ఉండదో వారి నేత్రాలు పాపం వైపు చూడవు, వారి మాట ఎదుట దుర్భాషలు మాట్లాడరు, వారి చెవులు పాపాన్ని వినవు. ప్రార్థన కంచె నీకు లేకపోవడం వల్లే నీ శరీరం మీదకి అనేకమైన ఏలుబడి చేస్తున్నాయి. దురాత్మలు అంటే ఏంటో తెలుసండి? తెలుసా? దురాత్మలు అంటే ఏమని చెప్తారు? ఒక మనిషి చనిపోతే ఆ మనిషి వచ్చి పడితే దాన్ని ఏమంటారు? దురాత్మ అని అంటారు. అవునా కాదా? మీకు తెలిసింది అది ఒకటే. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత సూర్యుని కింద జరిగే ఏ ఒక్కటి కూడా వాటికి తెలియదు. అపవాది గాలిలో సంచరిస్తూ అటు ఇటు తిరుగుతూ వారి పేర్లు చెప్పుకుంటా వారి యొక్క ఎక్కడికి హృదయంలోనికి వెళ్ళిపోతాయి, వారి మనసులోనికి వెళ్ళి వారిని పట్టి ఏలుబడి చేస్తాయి. హల్లెలూయా. ఇదంతా ఎందుకు? ఒక మనిషి దిగజారిపోతున్నాడో తెలుసండి? ప్రార్థన కంచె లేకే. ప్రార్థన కంచె నీలో ఉంటే నీలో ఏముంటది? అగ్ని ఉంటది. పరిశుద్ధాత్మ అగ్ని నీ మీద బలముగా ఉంటే ప్రతి ఒక్క శత్రు కోటలు అవన్నీ కూడా ఏం చేస్తుంది? దహించి వేస్తుంది. అవునా కాదా? ఇప్పుడు ప్రార్థన అనే ఆయుధం నీకు లేదనుకోండి, అపవాది ఎలా వస్తాడు? అనేకమైన ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు. అవునా కాదా? దురాత్మలు ఒక మనిషి బట్టి చనిపోతేనే దురాత్మ అంటారు. అవన్నీ కాదండి. ఏంటో తెలుసా? ఎలా ఉంటది దురాత్మ అంటే? రోగం ద్వారా రావచ్చు. అవునా కాదా?
తిండి ద్వారా రావచ్చు, తాగే వాటర్ ద్వారా రావచ్చు, వేసుకునే వస్త్రాల ద్వారా వస్తాయి, మాట్లాడే మాటను బట్టి వస్తాయి. ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి తెలుసా? ప్రార్థన జీవితము లేక. కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి తినడంలో, తిండి విషయంలో. అవునా కాదా? ఒక్కదాన్ని పదే పదే ఇష్టముగా, అది చెడ్డదైనప్పుడు దాన్ని అధికంగా తినేస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఈవిల్ స్పిరిట్సే, కానీ మనుషులు వాటిని గ్రహించలేరు. అదేదో వాడు అలవాటు కదా, వదిలేయండి అని అంటారు. కానీ ఎప్పుడైతే ప్రార్థనలో ఉంటారో వాళ్ళకి విడుదల కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేత మనల్ని మనము కడుక్కోవాలని. ఉదయకాలం లెగిస్తామా లేకమా? పళ్ళు కడుక్కోకుండా ఎవరితోనైనా మాట్లాడతామా? ఎందుకని? దుర్వాసన వస్తుంది కాబట్టి ఏం చేస్తాం? నోరు మూసుకొనైనా సైగలు చేస్తాం, లేకపోతే ఏదైనా పెట్టుకొనైనా మాట్లాడతాం. ఎందుకని? ఒక వ్యక్తి మనల్ని అసహించుకున్నట్టుగా చేస్తుంది కాబట్టి. ఈ రోజున ఉదయకాలం లేచి ఎంతమంది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్తున్నారు? ఎంతమంది ప్రార్థన చేత మొహమును కడుక్కుంటున్నారు? ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేత ముఖాన్ని ఎప్పుడైతే కడుక్కుంటావో, ప్రార్థన చేత ఎప్పుడైతే నిన్ను నువ్వు నలగొట్టుకుంటావో, శత్రువులు నీ మీద ఏలుబడి చేసిన నిశ్శబ్దంతో మౌనము ఎప్పుడైతే చూస్తావో అవన్నీ కూడా ఒక కుంపటిగా వారి మీద వేయబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నిందించినంత మాత్రాన, దూషించాలని దూషించినంత మాత్రాన నువ్వు బారుడు పెరగలేవు, మోరుడు కృంగలేవు. కాబట్టి మనం ఏం చేయాలి? మౌనముగా చూడాలి. ఈ మాదిరి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన సిలువలోనికి వెళ్ళినప్పుడు ఆయనకు అధికారం ఉంది. ఆయన ఒక్క మాట పలికితేనే సృష్టి కలిగింది. ఆయన ఒక్క మాటతో అదంతా కూడా లైవ్ చేయగలరు. కానీ కొన్ని పరిస్థితులను బట్టి, దేవుని చిత్తాన్ని బట్టి ఆయన ఎలా ఉన్నాడంటే మౌనముగా ఉన్నాడు. కొన్ని పరిస్థితులను బట్టి మనం కూడా ఎలా ఉండాలి? మౌనముగా ఉండాలి. నీ ఆత్మీయమైన జీవితము దిగజారిపోవడానికి గల కారణము రెండవది ఏంటంటే ప్రార్థన జీవితము లేకపోవడం వలన. హల్లెలూయా. మొదటి మాట ఏంటండి? దేవుని వాక్యము లోతుగా వెళ్ళనివ్వకపోవడం వలన. రెండవది ప్రార్థన చేయకపోవడం వలన. మూడవ విషయాన్ని చూద్దాము. దేవుని ఆత్మ చేత హృదయము నింపబడకపోవడం వలన. హల్లెలూయా. దేవుని ఆత్మ చేత హృదయము నింపబడకపోవడం వలన వచ్చే నష్టము లూకాసు వార్త 11వ అధ్యాయము, లూకాసు వార్త 11వ అధ్యాయము 24 నుండి 26 వచనములు కలిగిన దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం. 11వ అధ్యాయము 24 నుండి 26 వచనములు. అపవిత్ర ఆత్మ యొక్క మనుషుణ్ణి వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదనుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఇండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంట పెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేని గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే దేవుని ఆత్మ గురించి మనము మాట్లాడుకుంటున్నాము. ఇక్కడ అపవిత్ర ఆత్మ యొక్క మనిషిని వదిలిపోయిన తర్వాత ఏం జరుగుతుందండి?
అది విశ్రాంతి వెలుగుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. హల్లెలూయా. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటదండి? జనుల మధ్య ఉంటది. హల్లెలూయా. జనముల మీద అది అల్లాడుచుండెను అన్నాడు దేవుడు. అవునా కాదా? దేవుని ఆత్మ ఇదే కాలం అండి? ఇదే కాలం, శీతాకాలం. అవునా కాదు? నేనంటాను ఇది పరిశుద్ధాత్మని కాలం అంటాను. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి ఏం చేశాడు? సృష్టిని సృష్టించాడు. కుమారుడు వచ్చి ఏం చేశాడు? ఆయన ప్రేమను చూపించి బలి అయ్యారు. తిరిగి పునరుద్ధానుడు ఆయన లేపబడి ఆయన రానై ఉన్నాడని ఆయన వెళుతూ వెళుతూ ఒక ఆదరణకర్తను మన ఎదుట ఉంచి వెళ్ళాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ పరిపాలన ఎవరిదండి? తండ్రి గారా, కుమారునిదా, పరిశుద్ధాత్మదా? వీళ్ళ ముగ్గురు ఒకటే. త్రియేక దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన ప్రేమను 3 విధాలుగా మనకి పరిచయం చేశారు ఆయన. హల్లెలూయా. తండ్రి ఏం చేశారండి? తండ్రిగా ఉండి ఆయన ఏం చేశాడు? ఈ సృష్టిని కావలసినవన్నింటిని కూడా మనకి సమకూర్చారు. రెండవది, కుమారుడుగా ఎప్పుడు ఆయన గద్దింపుని చూశారని ప్రేమను చూపించడానికి పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భము ధరించి కుమారుని కని పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మన ఎదురుకు రావడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 3వ విషయాన్ని చూస్తే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము ఎదుట ఉండి సహాయం చేసే వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎలా ఉంది? మనకి సహాయము వెతుకుతున్నాం. ఎవరి నామాన మనం ప్రార్థన చేస్తున్నాం? యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం. కానీ మనకి సహాయం చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడైతే కుమారుని, యేసుక్రీస్తు కుమారుని నామమున ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం అందిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసే విషయం ఏంటంటే దేని గురించి మనం మాట్లాడుకుంటున్నాము? ఆత్మీయ స్థితి గురించి మనము మాట్లాడుకుంటున్నాము. ఇంకొకటి దేవుని ఆత్మను గురించి మనము మాట్లాడుకుంటున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బాప్తిజం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ పావురము వలె ఎక్కడికి వచ్చి వాలిందండి? ఆయన భుజము మీదకి వచ్చి వాలింది. అవునా కాదు? తర్వాత ఆకాశం నుండి గొప్ప శబ్దము వినపడింది. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించదను. హల్లెలూయా. నువ్వు రక్షించబడినప్పుడు కూడా అదే స్వరం. అవునా కాదండి? ఎంతమంది నమ్ముతారు ఆ విషయాన్ని? దేవుడు ఒక విందు చేశాడు నీ కోసం. చేశాడా లేదా? నువ్వు ఎప్పుడైతే రక్షణ పొంది ఉన్నావో ఆ దినాన గొప్ప విందును ఆయన చేసి ఉన్నాడు. ఇంకొక విషయం నేను చెప్తాను. దేవుని ఆత్మ అంటే కొంతమంది రక్షణ పొందుతారు. అవునా కాదండి? ఇక్కడ ఉన్న వారు అందరూ రక్షించబడిన వాళ్ళు. అవునా కాదా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ బాప్తిజం తీసుకున్నారు? యోర్దాను నదిలో బాప్తిజం పొంది ఉన్నారు. తర్వాత అక్కడ ఏం జరిగిందంటే ఎప్పుడైతే ఆయన నీళ్ళలో ముంచి లేపారో దేవుని ఆత్మ చేత ఆయన నింపబడిన వ్యక్తిగా చూస్తున్నాం. హల్లెలూయా. ఇక్కడ కూడా మనం చూడాల్సిన విషయం ఏంటంటే 2 బాప్తిజములు ఉంటాయి. ఉంటాయా? ఉండవా? ఏంటిది? ఒకటి నీటి బాప్తిజం, రెండవది అగ్ని బాప్తిజం. అందరికి తెలిసింది నీటి బాప్తిజం మాత్రమే తెలుసు. రెండవది ఎవరికి తెలియదు. అవునా కదండి? యేసుక్రీస్తు ప్రభువారి మాదిరిగా నువ్వు వెళ్ళాలి అనుకున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారి మాదిరిగా నువ్వు జీవించాలన్నప్పుడు నీకు పరిశుద్ధాత్మ అవసరమై ఉందా లేదా? చెప్పండి. అవసరమై ఉందా లేదా? అవసరం. ఇది పరిశుద్ధాత్మని కాలం. మంచి చెడులు నీకు తెలియాలంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడతావో నీకు తెలియకుండానే పరిశుద్ధాత్మ దేవుడు నీ గురించి ప్రార్థించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఉచ్చరింప సత్యము గాని మూలుగుల చేత పరిశుద్ధాత్మ దేవుడు నీ గురించి విజ్ఞాపన చేస్తాడు తండ్రికి. ఇది ఎంత ధన్యతండి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే లేదు, పరిశుద్ధాత్మ దేవుడు
లేడు, ఇంకొకటి భాషలు అనేవి లేవు, ఇంకోటి ఆత్మ అనేది లేదు అని స్పెసిఫిక్ గా కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ వాక్యము క్రీస్తు మీదకి దేవుని ఆత్మ నింపబడినప్పుడు మనుషుల మీదకి అది అవసరమా కాదు? అది అవసరము. నిత్య జీవానికి నేను నడిపించాలి అంటే దేవుని ఆత్మ నీకు కావాలి. దేవుని ఆత్మ నీకు లేకపోతే అపవిత్ర ఆత్మ నిన్ను ఏం చేస్తుంది? నీ మీదకు వస్తుంది. ఏం చేస్తుంది? విడుదల కలిగిన నువ్వు ఒకవేళ అదే జీవితాన్ని నువ్వు జీవించావనుకోండి, అదేం చేస్తుంది? మరి ఇంకొక 7 ఆత్మల్ని తీసుకొస్తుంది. ఏం చేస్తావు? ఒకదానితోనే పడలేకపోతే 7 చేస్తే ఏమవుతారు చెప్పండి? చెప్పండి, ఉంటావా? మన వల్ల కాదు. అది ఏ రకంగా తెచ్చిందో తెలియదు, ఏమవుతామో తెలియదు. కానీ ఇదంతా కూడా మన మీదకి వస్తుందంటే దేవుని ఆత్మ చేత మనం నింపబడకపోవడం వల్ల మాత్రమే. హల్లెలూయా. ఇదంతా కూడా లేఖనము వలనే ఇదంతా జరుగుతుంది, అవునా కదండి? దీనిలో పొల్లైనను సున్నాయినను కలపకూడదు, తీసివేయకూడదు. కాబట్టి వాక్యము ఎలా ఉంటే మనము అలా నడవాలి, ఎలా ఉంటే అలా మనము కొనసాగించాలి. మన యాత్రా కాలం మనము కొత్త వాళ్ళకేనండి ఇక్కడ ఉండేది, మన యాత్రా కాలంలో, అవునా కదా? ఇక్కడ మనం ఏం చేయాలంటే నీతిని సంపాదించాలి. నీతిని నువ్వు సంపాదించడం నీ వల్ల అవుతుందా? కాదు. ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడి ఉంటావో, దేవుని నువ్వు వెతుకుతావో, నీ ఒంటరి సమయాన్ని దేవునికి కేటాయిస్తావో, అప్పుడే దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకముగా ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు వారికి తెలియకుండానే వారి పాపాలను ఒప్పుకుంటారు. హల్లెలూయా. వారికి తెలియకుండానే వారు ఏడుస్తారు, పశ్చాత్తాప పడతారు. ఇవన్నీ కూడా ఒక మనిషి మీదకి ఏడవటం. ఇప్పుడు నేను కూర్చుంటాను, వెంటనే నేను ఏడ్చాను, నాకు ఏడుపు వచ్చిందా చెప్పండి? రాదు. కొంతమంది ఉంటారు, ఎవరు నటించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? ఏడవమంటే ఏడుస్తారు, నవ్వమంటే నవ్వుతారు. అది ఎంతవరకు? కొంతవరకు మాత్రమే. అది మనల్ని పతనం చేయడానికి మాత్రమే అది మనకి కారణం అవుతుందండి. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వస్తావో నీ ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. నీ కన్నీటిని ఆయన వెలకడతాడు. ఆయన బుడ్డిలో నీ కన్నీటిని దాస్తాడు. ఆయన వెలకట్టే దినాన ఆ కన్నీటిని దేవుడు ఏం చేస్తాడండి? జ్ఞాపకం చేసుకుంటాడు. నీ జీవితాన్ని ఆయన మార్చుతాడు, అవునా కాదండి? నీ కన్నీటిని ఒక్కటి కూడా ఆయన, ఒక్క డ్రాప్ కూడా ఆయన దాటిపోడండి. హల్లెలూయా, హల్లెలూయా. మరియా ఏం చేస్తుంది? అత్తరు బుడ్డి తీసుకొచ్చి ఏం చేసింది? ఆయన పాదాలను కడిగింది. ఈ రోజు నువ్వు కన్నీటితో చేసే ప్రార్థన ఆయన పాదాలను కడిగే విధముగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అటువంటి దీనమైన ప్రార్థన, అటువంటి తగ్గింపు కలిగిన ప్రార్థన నువ్వు చేయాలి అంటే దేవుని ఆత్మ చేతలో నింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నేను ప్రతి విషయంలో నేనేం చేయలేను, ఇక దేవుడే నేను చేయగలడు అనే విషయాన్ని మనం కలిగి ఉండాలండి. హల్లెలూయా. మన ఉదయ కాలం లేచిన దగ్గర నుంచి ఏ పని ప్రారంభించినా, అయ్యా నా శక్తి చాలదు, నా బలము చాలదు, నేను చేయలేను, కానీ నీవు నాకు తోడుగా ఉంటే నేను ఏదైనా చేయగలను ప్రభా అని ఎప్పుడైతే ప్రార్థించడం ప్రారంభిస్తావో, మోషేతో మాట్లాడిన దేవుడు, మోషే నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు అభయమనిస్తున్నాను, నేను నీకు ధైర్యమనిస్తున్నాను, నేను నీకు తోడుగా ఉంటున్నానని ప్రతి సమయంలో కూడా మోషేను బలపరిచిన దేవుడు అదే బలపరిచే హస్తము ప్రతి దినాన్ని నువ్వు పొందుకోవాలి. హల్లెలూయా. కాలు తీసి మనం బయట పెడుతున్నామంటే ప్రభా తిరిగి వచ్చేంత వరకు కూడా నీ సన్నిధి నాకు కావాలి. హల్లెలూయా. నీ దూతల పరివారంతో నేను నడవాలి. ఏ రాయి తగులకుండా నీ దూతల చేత నన్ను ఎత్తు పట్టుకోవాలి ప్రభా. అదేం చేయాలంటే మనము ప్రార్థన చేయాలి. దేవుని ఆత్మ చేత మనము సునాదములు వినిపించాలి. హల్లెలూయా. పాటలు పాడాలి, కొత్త పాటలు పాడుతూ దేవుని ఆరాధిస్తూ మనం ఉండాలి.
దేవుని ఆత్మ చేత మనం నింపబడాలి. ఎప్పుడైతే ప్రార్థిస్తామో, ఎప్పుడైతే ఆరాధిస్తామో, వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటామో, ప్రతి గంటలో కూడా దేవుని మహిమపరుస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక మాట మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక పెద్ద వయసు కలిగిన ఒక ఆవిడ ఉంది, ఒక స్త్రీ ఉంది. తనకి 7 కుమారులు ఉన్నారు. ఎంతమంది అండి? 7 కుమారులు ఉన్నారు. ఈ 7 కుమారుల కొరకు ఆమె ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. ఏం చేస్తుందండి? ప్రార్థన చేస్తుంది. ఒక్కొక్క గంట ఒక్కొక్క కుమారుడు కొరకు ప్రార్థిస్తుంది. మనకు రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. ఆ పొడుగునేది 2 గంటలు మాత్రమే పొడుగుంటదంట. కడమ టైం అంతా కూడా ఏం చేస్తుంది? పిల్లల గురించి ప్రార్థన చేయడం. ఎందుకని? 7 దేశాలలో వాడబడాలి. హల్లెలూయా. దేశం కోసం, సంఘాల కోసం. ఆవిడ గదిలోనికి వెళ్ళి చూస్తే ఏముంటుందండి? ఆమె లిస్టంతా ఉంటుందంట. ఈ సమయము వీళ్ళ గురించి ప్రార్థన చేయాలి, ఈ సమయం దేశం గురించి చేయాలి, ఈ సమయం సంఘం గురించి చేయాలి, ఈ సమయము నా బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి, నా కొరకు ప్రార్థన చేసుకోవాలి అని ఆ గోడ మీద ఆమె లిస్టంతా ఉంటుందంట. తర్వాత కొంతకాలానికి వెళ్ళి చూస్తే ఏం జరిగిందంటే వారి 7 బిడ్డలు 7 దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా వాడబడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక స్త్రీ చేసిన ప్రార్థన దేశాన్ని కదిలించిందా లేదా? చెప్పండి, కదిలించిందా లేదా? ఈ రోజున ఎంతమంది మీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నారు? నీ బిడ్డల కొరకు ఎంత సమయాన్ని నువ్వు కేటాయిస్తున్నావు? ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడతావో క్రొత్తగా ప్రార్థించడం ప్రారంభిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. కొత్త అంశాలతో ప్రార్థించడం ప్రారంభిస్తావు. నీ ప్రార్థన ఎప్పుడు కూడా దేవునికి ఎలా ఉండాలంటే క్రొత్తగా కనిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఉంటారు బట్టి కొట్టినలాగా ఎప్పుడు ఒకే ప్రార్థన చేస్తారు. అవునా కాదండి? చిన్నపిల్లలు ఏం చేస్తారు? మనం ఒక ప్రార్థన వాళ్ళకి నేర్పించామంటే, మా బ్లెస్సింగ్ ఉండేది 3వ పాప ఏం చేసింది? మా మమ్మీని కాపాడి, మా డాడీని కాపాడు అని అంటారు. మా అక్కని నన్ను కాపాడు. ఎందుకని? నేను వాళ్ళకి నేర్పాను కాబట్టి అదే ప్రార్థన వాళ్ళు చేస్తారు. కానీ మన ప్రార్థనలో ఎదిగిన వారి వలె ఉండాలి. హల్లెలూయా. మనం ఏం చేయాలి? క్రొత్త ప్రార్థనలు మనము చేయాలి. రోజుకు ఒక అంశాన్ని మనం పెట్టుకోవాలి. ఆ అంశం గురించి మనం ప్రార్థించాలి, మనం మొరపెట్టాలి. ప్రభా, ఈ యొక్క సమస్య నాకు కనిపిస్తుంది, ఈ సమస్య గురించి నేను ప్రార్థించాలని అనుకుంటున్నాను అని వాటి గురించి నువ్వు ప్రార్థించాలి. పక్కన వారి సమస్య నీతో చెప్పినప్పుడు కూడా నువ్వు దాని గురించి ప్రార్థించాలి. ఒకవేళ నీ కళ్ళు దృష్టికి అది చెడ్డదైనప్పుడు నువ్వు మాట్లాడలేని సమయంలో నువ్వేం చేయాలంటే ప్రార్థించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైనా ఒక తప్పు జరుగుతుంది అనుకోండి, ఒక తప్పు జరుగుతుంది, నువ్వు చెప్తే వాళ్ళు వినరు, నువ్వు వెళ్ళాలంటే భయం, నేను ఏదైనా మాట్లాడితే నన్ను ఏమైనా అంటారేమో. కానీ అక్కడ జరిగే పని ఏంటిది? తప్పు. నువ్వేం చేయలేవు దానికి. కానీ ఆ సమయంలో నువ్వేం చేయాలి? ప్రార్థించాలి. అంతకంటే మనం చేసేది ఏమీ లేదు. దేవుడు ఒక్కడే మార్చగలరు, ఎవరు కూడా మార్చలేరు. కాబట్టి ఎప్పుడైతే ఆ సమస్యను నువ్వు ప్రార్థించడం, నలగొట్టడం జరుగుతుందో దానికి పరిష్కారం దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీకు అవకాశం వస్తుంది. అక్కడ వచ్చిందా రాదా? వచ్చింది. ఎప్పుడైతే కొత్తగా నువ్వు ప్రార్థించడం ప్రారంభిస్తావో, ఆత్మ చేత ఎప్పుడైతే నింపబడతావో, ప్రతి ఒక్కటి కూడా నీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా దేవుడు ఉంచుతాడండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనలో ఉంటాడో మరి యొక్క శరీరాన్ని ఏ శత్రువు ఏలుబడి చేయలేదు. హల్లెలూయా. ఏది ఏలుబడి చేయలేదు ఇంకా. ఎందుకంటే దేవుని అగ్ని మనలో నిలిచి ఉన్నంత కాలము ప్రతి సమస్యను మనం తెలుసుకోగలుగుతాం ముందుగానే. హల్లెలూయా. దానిని విడిపించగలిగిన వాడు కూడా దేవుడే. బంగారం ఏం చేయబడుతుంది?
బంగారం ఏం చేస్తారు? అగ్నితో కాలుస్తారు. తర్వాత అది ఏమవుతుంది? దాన్ని నలగొడతారు, వంచుతారు, దానికి ఒక రూపునిస్తారు. అవునా కాదా? దాన్ని చూడగానే ఎంత అందంగా కనిపిస్తుంది. అలాగే మనము కూడా ఎప్పుడైతే ఆత్మచేత నింపబడి ప్రార్థిస్తామో సువర్ణంగా మనం మార్చబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని విషయాలు మనం మాట్లాడుకున్నామండి? 3 విషయాలు మాట్లాడుకున్నాం. మొదటిది ఏంటిది? రెండవది ప్రార్థన చేయకపోవడం వలన. మూడవది దేవుని ఆత్మ చేత నింపబడపోవడం వలన మనకేమవుతుంది? నష్టము కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మ చేత నింపబడ్డారు కాబట్టి సిలువను గూర్చిన సువార్త ముందుగానే తెలియబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విషయాన్ని ఆయన తెలుసుకున్నారు అంటే ఆత్మ చేత వివేచన వరాన్ని ఆయన పొందుకున్నాడు. హల్లెలూయా. ఆత్మ ఫలాలను ఆయన పొందుకున్నాడు, ఆత్మ వరాలను కూడా ఆయన పొందుకున్నాడు. హల్లెలూయా. ప్రతి విశ్వాసి పొందుకోవాల్సింది ఆత్మ ఫలాలను, ఆత్మ వరాలను. ఎప్పుడైతే పొందుకుంటారో ప్రతి గురుకుల నుండి వేరుపరచగలవు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి నిందను, ప్రతి సమస్యను తట్టుకోవాలంటే దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడాలి. ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలంటే దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడాలి.